శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవవృషభ వీక్షకులకు స్వాగతం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏప్రిల్ 16 నుంచి 31 వరకు ఎలా ఉన్నదో చూద్దాం. మిత్రులందరికీ 3 ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, మన టారో రీడింగ్, మన టారో కార్డ్ ఛానల్ చూసి అనేక మంది మిత్రులు చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నన్ను టారో రీడింగ్ మాకు కూడా నేర్పండి అని. నాకుండే సమయం మూలంగా టారో రీడింగ్ నేర్పడం అనేది కొంచెం వీలు కాని పరిస్థితి. అందువల్ల అందరి కోరికపై మన దేవప్రశ్న యూట్యూబ్ ఛానల్లో టారో పాఠాలు అనే శీర్షికలో అతి త్వరలో సంపూర్ణంగా టారో రీడింగ్ ఎలా చేయాలి, కొన్ని వందల వీడియోలు ఉంటాయి, 4-5 వీడియోలో రాదు. ప్రతి కార్డు మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలి, దాని ప్రిడిక్షన్ ఎలా చెప్పాలి, అన్నీ వివరంగా మీకోసం చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా సొంతంగా టారో రీడింగ్ మీకు మీరు చేసుకునే విధానంగా మీ అందరికీ ఆ సబ్జెక్ట్ అందించడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, పుట్టినప్పటి నుంచి మనిషి మరణించేదాకా ప్రతిరోజు ఏదో ఒక సందేహం, ఏదో ఒక సమస్య ఉంటుంది. ప్రతి సమస్యకి పరిష్కారం కావాలి. పంచాంగాల్లో భేదాలు, సిద్ధాంతుల్లో భేదాలు, అందువల్ల కొన్ని సందర్భాల్లో అయోమయానికి గురవుతూ ఉంటారు అందరూ కూడా, చాలామంది. అలాంటి అయోమయాలు దూరం చేయడం కోసం దేవప్రశ్న కాలజ్ఞానం అనే కొత్త ఛానల్ని మనం ప్రారంభం చేయబోతున్నాం. ఎప్పుడో కాదు, ఏప్రిల్ 20వ తారీఖు అక్షయ తృతీయ రోజు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక కొత్త విషయాలు, ఇంతవరకు యూట్యూబ్ ఛానల్స్లో ఎవరు అందించిన విషయాలని కూడా అందించే ప్రయత్నం చేస్తాం దాని ద్వారా. తర్వాత ఇంకొక సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు వచ్చేటువంటి ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి ఏప్రిల్ 18వ తారీఖు జరుగుతాయి. లేకపోతే ఫస్ట్ వస్తుంది చూడండి. చివరిగా ఇంకొక సూచన, వ్యక్తిగతంగా జాతక పరిశీలన కోసం మన దేవప్రశ్న కార్యాలయం రావాలనుకున్న వాళ్ళు శనివారం, ఆదివారం వచ్చి పర్సనల్గా నన్ను కలవచ్చు. శుక్రవారం మధ్యాహ్నం మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే శని, ఆదివారం వ్యక్తిగతంగా వచ్చి కలవచ్చు. ఫోన్ ద్వారా మాట్లాడాలనుకున్న వాళ్ళు సాయంత్రం పూట 4 తర్వాత ఫోన్ చేయవచ్చు. ఎందుకంటే రాబోయే 6 నెలల కాలం, సుమారుగా ఆగస్టు చివరి దాకా దశమహావిద్య సాధనలతో పాటుగా అనేక ప్రత్యేక సాధనలు మన పీఠంలో జరుగుతున్నాయి. అందువల్ల పొద్దున్న 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 దాకానే పూజలో కూర్చుని ఉంటాను. దయచేసి సమయంలో ఎవరు ఫోన్ చేయవద్దు. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 5 ఆఫ్ వ్యాండ్స్ ఈ కార్డు తీసుకుందాం. డెవిల్ కార్డు తీసుకోవాలి. సన్ కార్డు తీసుకుందాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయాలి. మీరు ఈ సమయంలో ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయాలి. ఎవరిని మిమ్మల్ని డామినేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కొంచెం భయపడద్దు, ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. అలాగే ఇబ్బంది పెడతారేమో అనే భయంతో మీరు టెన్షన్ పెట్టుకోవద్దు. ఇబ్బంది పెడితే ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎవరు తోసినప్పుడు వాళ్ళు ఉంటారు ప్రపంచంలో. మనకు కావాల్సినట్టుగా అందరూ ఉండాలని కూడా పొరపాటు. అందువల్ల ఎవరిని ఇబ్బంది పెడతారో ముందే మీరు టెన్షన్ పడద్దు. లైఫ్లో పాజిటివ్ మూమెంట్స్ గుర్తు తెచ్చుకోండి. లైఫ్లో సంతోషంగా ఉన్న క్షణాలు మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఎవరికి భయపడక్కర్లేదు, మీరు ఆందోళన పెట్టుకోవద్దు. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు గుర్తించాల్సింది ఎవరికి మీరు భయపడద్దు, ఏది ఆందోళన పడద్దు. జరిగేది జరుగుతుంది, మనం తప్పించుకోలేము కొన్ని అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఉండదు తప్ప ఎక్కువ ఏది కూడా ఆలోచించద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ముఖ్యంగా ఈ సమయంలో మీకు అనేక రకాలుగా ఆలోచనలు వస్తుంటాయి. ఇలా చేయాలి, అలా చేయాలి, చేయాలి. ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవాలి. ఇది కూడా ముఖ్యమైన సూచన. ఆలోచనలు అదుపులో పెట్టుకోండి. ఏది ఎక్కువ ఆలోచించద్దు, అంతే. కూల్గా ఉండండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ వరల్డ్, ప్రజెంట్ 8 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ ఏస్ ఆఫ్ కప్స్. బాగుంటుంది. మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో సమస్యలు ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా కాలం గడిపిన స్థితి ప్రస్తుతం మీకు 25వ తారీఖు తర్వాత, 24-25 తర్వాత, అంటే 4వ వారంలో కొంత ప్రశాంతత చిక్కుతుంది మనసుకి, బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో కూడా ఏస్ ఆఫ్ కప్స్, ఎక్సెస్ మనీ ఫ్లో అనేది కనబడుతోంది. ఆర్థికంగా మంచి బలమైన వృద్ధి కనబడుతోంది, బాగుంటుంది. ఎక్కువ టెన్షన్ ఏం పెట్టుకోవద్దు, అస్సలు ఆలోచించద్దు దేని గురించి కూడా. సమస్యలు వస్తాయి. మనిషి కాబట్టి చెట్టుకు వస్తున్న సమస్య, చెట్టు కూడా సమస్య వస్తుంది. అది మౌనంగా భరిస్తుంది, మనిషి మాట్లాడతాడు, అంతే తేడా. చెట్టు కొమ్మ నరికేస్తుంటే మౌనంగా చెట్టు సమాధానం చెప్పాలి. మన చేయి విరిగితే నొప్పని మనం అరుస్తాం, కానీ తట్టుకోవడం నేర్చుకోవాలి. ఈ సమయంలో సహనంతో ఉండాలి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. సామాజికంగా ఎలా ఉంటుంది?
కింగ్ ఆఫ్ సోర్డ్స్. పట్టించుకోవద్దు ఎవరిని, ఇదే చెప్తుంది మళ్ళీ మీకు. కానీ కుటుంబంలోనూ అనవసరంగా కొంతమంది ఇష్యూస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళని ఒక కంట కనిపెట్టండి. ఎవరైతే కుటుంబంలో చిచ్చు పెట్టేవాళ్ళు, ఇంట్లో చిచ్చు పెట్టేవాళ్ళు, ఇంట్లో మనుషులు గొడవలు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఒక కంట కనిపెట్టి చూసుకుంటూ ఉండాలి. మీ వెనకాల మీ ఫ్యామిలీ గురించి, మీ వాటి పర్సనల్ మ్యాటర్స్ అనవసరం డిస్కషన్ పెడుతూ ఉంటారు, గమనించుకుంటూ ఉండండి. సామాజికంగా సామాన్యంగా ఉండండి, స్థాయి పడిపోకుండా మెయింటైన్ చేసుకోండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు ఏ ఉద్యోగం చేసినప్పుడు కూడా కంట్రోల్ ఉంటుంది, అలాగే మంచి ప్రాజెక్ట్ వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి, న్యూలీ మ్యారీడ్, ప్రెగ్నెన్సీ, మెటర్నిటీ లీవ్ కంప్లీట్ చేసి వెళ్ళిన వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా కంఫర్టబుల్ ప్లేస్లోకి వెళ్తారు. ఉద్యోగం లేని వీళ్ళ పరిస్థితి ఏమిటి? క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేయండి, బాగుంటుంది. మెటర్నిటీ లీవ్ నుండి రీజాయిన్ జాబ్ మళ్ళీ ట్రై చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా అనుకూల కాలం. అలాగే ఫ్రెష్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఆడవాళ్ళకి అనుకూలంగా ఉంది, మగవాళ్ళకి అంటే కూడా. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాలకు బాగుంటుంది. హ్యాపీ లైఫ్ ఉంటుంది, ప్రశాంతంగా కాలం గడుపుతారు, ఎటువంటి సమస్యలు చిక్కులు ఉండవు, మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్డ్స్ కొంత తెలియని ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు. ముందర మీకు చెప్పాను కదా, ఎవరో ఏదో అంటారో, ఎవరో ఏదో ముందే మీరే ఊహించి భయపడిపోతూ ఉంటారు, డామినేట్ చేసేస్తారేమో అని చెప్పి, ఫైనాన్షియల్ ప్రెషర్ వస్తుందేమో అని మీకు మీరే భయపడిపోతూ ఉంటారు. అంత భయపడక్కర్లేదు. వస్తే వస్తుంది, అప్పు తీర్చుకోవాలి, ఇంకోసారి అప్పు చేసి అప్పు తీర్చాలి, అంతే. ఈజీగా అలవాటు చేసుకోవాలి తప్ప ఎక్కువ ఒత్తిడి పెట్టుకోవద్దు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏ సమస్యలు ఉండో హ్యాపీగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? హై ప్రిస్టెస్ మొహమాటం వదిలిపెట్టాలి. మీరు ముఖ్యంగా మీకేం కావాలో అడగాలి, మీకేం తెలుసు మీరు చెప్పాలి. మొహమాటం వదిలిపెట్టి, ముఖ్యంగా ఆడవాళ్ళకి సూచనది, మొహమాటం వదిలిపెట్టి మీకున్న ఇబ్బందిని కానీ సంతోషంగా ఎదురు కానీ ఎక్స్ప్రెస్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా విద్యా విజ్ఞానం తెలివి ప్రదర్శించే ప్రయత్నం చేయండి. మగవారికి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా? 2 ఆఫ్ కప్స్ ఆడవారికి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా? నైట్ ఆఫ్ సోర్డ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది? లవర్స్ విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్ మగవారికి సంబంధించి కొన్ని సలహాలు వస్తూ ఉంటాయి. ఆ సలహా పాటించలేకపోతే మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే భారమైనది ఏదైతే ఉంటుందో ఆ భారం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. భారం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. గివ్ అండ్ టేక్ పాలసీలో ఉండాలి, కానీ మా ఇంటికి వస్తే ఏం చేస్తాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం అన్నట్టు ఉండకూడదు. ఈ సమయంలో మీకు పరిచయం వాళ్ళు, మీతో మాట్లాడే వాళ్ళు అందరూ అలాగే ఉంటారు. సాయం చేస్తున్నకి యాక్షన్ చేస్తూ మీ నుంచి ఏదో ఆశిస్తూ ఉంటారు. కండిషనల్ సపోర్ట్ గుర్తించండి. ఆడవారికి సంబంధించి బాగుంటుంది, అనుకూల వాతావరణం ఉంటుంది. ఏదైతే పని ఆగిపోయిందో, ఏదైతే మీకు స్టక్అప్ అయిపోయారో అది మళ్ళీ మీకు రీఓపెన్ అవుతుంది, ఆప్షన్ మళ్ళీ వస్తుంది. మీకు ఉద్యోగాలు చెప్పాను కదా, మెటర్నిటీలో ఉన్న వాళ్ళకి మీకు మళ్ళీ రీజాయినింగ్, ప్రమోషన్, శాలరీ హెక్స్, కొత్త జాబ్ రౌండ్ ఇలాంటివన్నీ కూడా పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందువల్ల ఊహించని చిక్కులు వస్తాయి అంటే 3వ వారంలో సంతానపరమైన చిక్కులు, సంతానానికి సంబంధించి చిక్కులు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మీ వ్యతిరేకించడము, దానివల్ల భార్యాభర్తల మధ్యలో విభేదాలు. సాధారణంగా పిల్లలు వచ్చి ఏం చెప్తారు, అమ్మకి చెప్తారు, అమ్మ నాకు ఇది కావాలి, అమ్మ నాకు అది కావాలి. ఆడవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు శ్రీవారితో ఏమంటే వాడికి అది కావాలి అంటే, వాడికి ఐఫోన్ కావాలి, కొత్త ఫోన్ 2 లక్షల ఫోన్ అంటే ఇంటర్మీడియట్లో ఐఫోన్ ఎందుకని ఈయన తిడతారు. ఏదో కారు కొందామంటే వాడు ఇంకా బీటెక్ సెకండ్ ఇయర్లో వాడు కారు ఎందుకని చెప్పి ఈయన తిడతారు. ఇలా పిల్లల కోసం భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి. పిల్లలు తీసుకున్న స్వతంత్ర నిర్ణయాల మూలంగా భార్యాభర్తల మధ్యలో కొంత గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి వారం 3వ వారం అంతా కూడా మౌనాన్ని ఆశ్రయించండి. అనవసరంగా వాదన పెట్టుకోవద్దు, ఎవరి కోసం మీరు గొడవ పెట్టుకోవద్దు. ఊహించిన సమస్యలు, ఊహించిన చిక్కులు మీకోసం కాకుండా వేరే వాళ్ళ కోసం వచ్చే అవకాశం ఉంటుంది. దాని మూలంగా భార్యాభర్తలు చిన్న ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకుని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా పేరెంట్స్తో కలిసి ఉండే ప్రయత్నం చేయండి. మనసులో ఉద్దేశాలు, ఫీలింగ్స్ అన్ని పేరెంట్స్కి చెప్పండి. విద్యార్థుల పిల్లలు కూడా అలాగే ఉంటుంది. జనరల్ డిసప్పాయింట్మెంట్, మీరు ఇంట్లో వాడికి ఏది కావాలో అది వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు పెద్దవాళ్ళకి గౌరవించాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బంది పెట్టదు పేరెంట్స్ని. నక్షత్రాల వారిగా తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది? మూన్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్ కృతి మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్పిన ఇబ్బందులు కృతికి వాళ్ళకి కనబడుతున్నాయి. తీవ్ర నరఘోష ఇబ్బంది. అలాగే అశ్విని వాళ్ళకి కూడా మానసిక ఒత్తిడి ఉంటుంది, కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది,
కొన్ని పరిస్థితులు చేయి దాటిపోతూ ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం తడబాటు పడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎవరేమైనా కానీ పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. వ్యతిరేకత మీరు పూర్తిగా మీరు తగ్గించిన పరిస్థితి మీకు ఉంటుంది. ముఖ్యంగా మీకు 17 నుంచి 22 తారీఖు దాకా అనవసరం ప్రయాణాలు చేయొద్దు, అనవసరంగా ఎవరితో వాదించద్దు, మౌనాన్ని ఆశ్రయించండి. రూపాయి పోయినా కానీ శ్రమ పడకుండా చూసుకోండి. భరణి నక్షత్రంలో చాలా బాగుంటుంది. ఊహించిన అవకాశాలు, ఊహించిన లాభాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు ఉంటాయి. ఆడవారికి సంబంధించి భరణి వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. మంచి జాక్పాట్లన్నీ వస్తాయి, చాలా బాగుంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళు నరఘోష ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని డామినేట్ చేసి మిమ్మల్ని ఇరిటేట్ చేసే ప్రయత్నం చేస్తారు. మగవారికి కృతికా నక్షత్రం వాళ్ళకి మేము తెలియని ఒత్తిడి ఇంట్లో పెరిగిపోతుంది, సమాజంలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, నరఘోష ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా ఎవరితో బాధించదు, గొప్పలు చెప్పుకోవద్దు. పరిహారం ఏం చేసుకోవాలి? అశ్విని వాళ్ళు ఏం చేయాలి? జస్టిస్ అధర్వణ భద్రకాళి హోమం చేసుకోండి. ఇది ప్రత్యేక హోమం అంటాం. అధర్వణ భద్రకాళి హోమం చేసుకోండి. భరణి వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ వ్యాండ్స్. ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురు స్వహ. వీరభద్రుని ఆరాధన చేయండి. వీరభద్ర కవచం చదువుకోండి. కృత్తిక వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ పెంటికల్స్. కార్తవీర్యాజన జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యాజ నమః. కార్తవీర్యాజన మంత్రజపం, కార్తవీర్యాజన కవచం చదువుకోవడం మనకు బాగుంటుంది. మీకు ఈ పరిహారాన్ని 18 జరిగితే లేటెల్ కష్ట వస్తుంది చూడండి. అలాగే మన కొత్త ఛానల్ దేవాప్రశ్న కాలజ్ఞాన ఛానల్ త్వరలో రాబోతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేవాప్రశ్న ఛానల్లో కూడా అనేక కొత్త విషయాలు అప్లోడ్ చేస్తున్నాము, చూడండి. శుభం భూయాత్.